ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి అనంతసాగర్ విలేజ్ వస్తుందండి. పందిలపల్లి విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఇది టువర్డ్స్ బోనకల్ రోడ్ అండి. బోనకల్ వెళ్తుంటే మనకి పందిలపల్లి ఊర్లో నుంచి లెఫ్ట్ సైడ్ అండి. సో కనిపించేదండి ల్యాండ్. ఇక్కడ నుంచి వెనక టేక్ చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు అండి. ఫెన్సింగ్ ఉంది కదా, అక్కడ వరకు. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకి అనంతసాగర్ విలేజ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. పందిలపల్లి విలేజ్ మెయిన్ రోడ్కి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. సో మన కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, దేవరపల్లి టు సూర్యాపేట రోడ్డు. సో ఆ హైవేకి వచ్చేసి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఖమ్మం పాత బస్ స్టాండ్కి వచ్చేసి 13 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మనం టువర్డ్స్ బోనకల్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుందండి ప్రాపర్టీ. పందిలపల్లి నుంచి అనంతసాగర్ వెళ్ళే రూట్లో రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ సబ్వే దాటగానే ఉంటుందండి, సబ్వే పక్కనే వస్తుంది. సో ఇదండి కనిపించేది ల్యాండ్. ఇది టోటల్ వచ్చేసి 2 ఎకరాల 9 గుంటలండి, 2 acres 9 గుంటాస్ ల్యాండ్. సో ఇది మెట్ట ల్యాండ్ అండి. ఒక 30 గుంటాస్ ఏమో వరి పొలం వేశారు, మిగతాది మొత్తం మొక్కజొన్న వేశారండి, మీరు చూడొచ్చు. రైల్వే ట్రాక్కి ల్యాండ్కి మధ్యలో డొంక రోడ్డు ఉంటుందండి, కనిపించే రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి చింతకాని వెళ్తుందండి, చింతకాని మండలి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి కనిపించే రోడ్లో వెళ్తే. సో ఈ డొంక రోడ్డు ఫేసింగే ఉంటుందండి ల్యాండ్ అంతా. సో దీనికి తెలంగాణ పాస్బుక్ ఉందండి, రైతు బంధు కూడా వస్తుంది. సో దీని రేట్ వచ్చేసి 55 lakhs చెప్తున్నారండి, 55 లక్షలు చెప్తున్నారు ఎకరం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.